అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి జిఎన్ఎం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మేల్ మరియు ఫీమేల్కి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్, వివరాలన్నీ కూడా వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తేదీ వరకు అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 25వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్ చేసిన తర్వాత అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 25వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కన్వీనర్ కోటా వాళ్ళకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. అప్లై చేసిన వాటిని ఇంకా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అప్లై చేసిన వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి 28వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడెడ్ అప్లికేషన్స్ ఆర్ ఫ్రమ్ 13th సెప్టెంబర్ టు 28th సెప్టెంబర్ అని ఇవ్వడం అనేది జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ కోటా అని ఇచ్చినాడు. సెలెక్షన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 30 తేదీలోపు కంప్లీట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. తర్వాత అక్టోబర్ 3వ తేదీ నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా dme.ap.gov.in మనకు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 విత్ ఇంగ్లీష్ అనేది ఉండాలి అని ఇవ్వడం జరిగింది. ఇంటర్లో 40% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్ఐఓఎస్లో కానీ ఓపెన్ స్కూల్లో చేసినా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. వొకేషనల్ ఏఎన్ఎం చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చినాడు. వొకేషనల్ స్ట్రీమ్ హెల్త్ కేర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చినాడు. రికగ్నైజ్డ్ బై సిబిఎస్ఈ బోర్డ్ ఆర్ స్టేట్ బోర్డ్ ఆర్ సెంటర్ అని ఇవ్వడం అనేది జరిగింది. రిజిస్టర్డ్ ఏఎన్ఎం విత్ పాస్ మార్క్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అది క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు. కాబట్టి మీరు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను చెప్పిన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటే వాటికి సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. గతంలో అయితే చాలా రోజుల వరకు సెలెక్షన్ లిస్ట్ అనేది పెట్టలేదు. అలాంటి సందర్భాల్లో మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ జిఎన్ఎంకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా రోజులు వెయిట్ చేసినాం గతంలో. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది 30వ తేదీలోపు అన్నాడు కానీ కరెక్ట్గా ఆ టైంకు రాకపోవచ్చు. ఈ డేట్ కూడా 2-3 సార్లు గతంలో ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినాడు. మీరు మాత్రం ఇప్పుడు ఇచ్చిన డేట్లో మాత్రం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.